హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 6th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది, సో లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. హౌస్లో ఫన్నీ టాస్క్లు అయితే జరుగుతాయి. అలాగే మణికంఠ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు. ఇదే ఎపిసోడ్ అంతా సాగుతుంది ఈరోజు. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. ఈ ఓటింగ్ కనుక మీరు లైవ్లో చూడాలంటే డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్స్ లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూడొచ్చు. టాప్లో గంగవ్వ ఉంది 22% ఓటింగ్తో. గంగవ్వకి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఖచ్చితంగా టాప్ 5 వరకు అయితే ఉంటుంది గంగవ్వ. తను ఆల్రెడీ ఒక సీజన్ ఎక్స్ కంటెస్టెంట్ కాబట్టి తనకి ఇంకా మంచి గ్రిప్ అయితే ఉంది గేమ్ పైన. అప్పటికన్నా ఇప్పుడు యాక్టివ్గా అయితే కనిపిస్తుంది గంగవ్వ. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 17% ఓటింగ్తో. విష్ణుప్రియ తను కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఉంటుంది. తనకు ఆల్రెడీ ప్రీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఓట్స్ అయితే పడుతున్నాయి. థర్డ్ ప్లేస్లో మెహబూబ్ ఉన్నాడు 17% ఓటింగ్తో. మెహబూబ్కి కూడా మంచి ఓట్స్ అయితే పోల్ అవుతున్నాయి. ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 16% ఓటింగ్తో. యష్మికి నిఖిల్ అలాగే ప్రేరణకి సంబంధించిన ఓట్స్ అయితే పడుతున్నాయి. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 15% ఓటింగ్తో. పృథ్వీకి కూడా నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఓట్ చేస్తున్నారు. పృథ్వీ తన గేమ్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి తనకు కొంత ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. నిఖిల్ నామినేషన్స్లో లేకపోవడం పృథ్వీకి అలాగే యష్మికి అయితే ప్లస్ అయింది. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో సీత ఉంది 11% ఓటింగ్తో. మార్నింగ్ ఓటింగ్తో కంపేర్ చేస్తే సీత ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగింది. వీకెండ్ వరకు సీత ఓటింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే పృథ్వీ సీత ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉంటారు. ఈ వారం 5 కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. గంగవ్వ, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ. ఒక సీత మాత్రమే డేంజర్ జోన్లో ఉంది. సీతకి ఇంకొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే పృథ్వీ, సీత ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.